నేను మీ డాక్టర్ లక్ష్మీకాంత్, సర్జికల్ గ్యాస్ట్రెంట్రాలజిస్ట్. చాలా మందిని అడుగుతూ ఉంటారు, అల్ట్రాసౌండ్ చేసేటప్పుడు అంత వాటర్ తాగటం అవసరమా అని. ముఖ్యంగా ఏంటంటే మన అబ్డామిన్ ఎవాల్యుయేట్ చేసేటప్పుడు పై పొట్ట భాగము కింద భాగం ఎవాల్యుయేషన్ చేస్తూ ఉంటాం. అల్ట్రాసౌండ్ ఎవాల్యుయేషన్లో గ్యాల్ బ్లాడర్లో బాగా బైల్ ఉన్నప్పుడు గ్యాల్ బ్లాడర్ స్టోన్స్ ఉన్నాయా అని బాగా కనపడుతూ ఉంటాయి. అదేవిధంగా యూరినరీ బ్లాడర్ అంటే మన గర్భసంచి బాగా కనపడటానికి బ్లాడర్లో వాటర్ బాగుంటేనే కనపడుతూ ఉంటుంది. సో బేసిక్గా రేడియాలజిస్ట్ యూరినరీ బ్లాడర్ని ఫిల్ చేసుకుంటే యూట్రస్, ఓవరీస్ బాగా కనపడతాయి కాబట్టి మిమ్మల్ని వాటర్ తాగమని చెప్తూ ఉంటారు. అదేవిధంగా అప్పర్ జిఐ సిస్టమ్ కానీ మనకు గ్యాల్ బ్లాడర్ని ఎవాల్యుయేట్ చేయడానికి మీరు వాటర్ తాగేస్తే గ్యాల్ బ్లాడర్ కాంట్రాక్ట్ అయిపోయి ఒక్కోసారి స్టోన్స్ కనపడవు. కాబట్టి పేషెంట్ స్పెసిఫిక్గా చెప్తూ ఉంటాం, రేడియాలజిస్ట్ మీకు చెప్పండి అప్పర్ అబ్డామిన్ కాబట్టి డాక్టర్ గారు వాటర్ తాగకుండా కూడా చేయించుకోమని చెప్పారు అనేసి. ఈ విధంగా అప్పర్ జిఐ అండ్ హెపటబిలిటీ సిస్టమ్కి మీరు వాటర్ తాగకుండా ఉంటే స్కాన్ చాలా బాగా కనపడుతూ ఉంటుంది. అదేవిధంగా పెల్విక్ ఆర్గన్స్ కానీ యూట్రస్, ఓవరీస్ ఇవన్నీ కూడా మీ యూరినరీ బ్లాడర్ ఫిల్ అయినప్పుడే బాగా కనపడుతూ ఉంటుంది కాబట్టి మీరు వాటర్ తాగి స్కాన్ చేసుకోవాలి. అందుకనే మీరు ఎప్పుడు రేడియాలజీ దగ్గరికి వెళ్ళినా కానీ మీరు ఫస్ట్ వాటర్ తాగి రండి, అప్పుడే మేము ఎవాల్యుయేట్ చేస్తాం, మిమ్మల్ని చాలాసేపు కూర్చోబెట్టడం జరుగుతూ ఉంటుంది. అందుకని మీరు అల్ట్రాసౌండ్ చేసుకునే ముందు వాటర్ తాగడం చాలా చాలా అవసరం. కానీ కొన్ని ఇంపార్టెంట్ ఆర్గన్స్ అంటే గ్యాల్ బ్లాడర్ కానీ ఏదైనా స్ట్రక్చర్స్ ఎవాల్యుయేట్ చేసేటప్పుడు స్టమక్లో వాటర్ ఎక్కువగా ఉండటం వల్ల ఒక్కోసారి స్కాన్లో మనకు కనపడదు. కాబట్టి మీ రేడియాలజిస్ట్తో డిస్కస్ చేస్తే మీకు క్లియర్గా చెప్తారు. సో అందుకని చాలా వరకు అల్ట్రాసౌండ్ చేసే ముందు వాటర్ తాగి మీరు వెయిట్ చేస్తే మెజారిటీ ఆఫ్ ది అవయవాల్ని మనకు సరిగ్గా కనపడటానికి ఆస్కారం ఉంటుంది. థ్యాంక్ యూ.